ఏపీకి షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చకు ససేమిరా అంటూ కేంద్రానికి సర్కార్ లేఖ రాసింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి సమక్షంలో రేపు జరిగే ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచెర్లపైనే చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండా పంపింది. తెలంగాణ సర్కార్ మాత్రం పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, పాలమూరు డిఎండి ప్రాజెక్టులకు జాతీయ హోదాపై ఎజెండా ఇచ్చింది. బనకచెర్లపై మాత్రమే చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. రేపు ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగబోతోంది. అయితే దీనికి సంబంధించి ఏపీకి షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చకు ససేమిరా అంటూ కేంద్రానికి సర్కార్ లేఖ రాసింది. ఢిల్లీలో జరిగే ఈ కేంద్ర మంత్రి సమక్షంలో జరిగే ఈ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా హాజరు కావాల్సి ఉంది. బనకచెర్లపైనే చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండా పంపించింది. కానీ తెలంగాణ సర్కార్ మాత్రం పెండింగ్ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన అనుమతులు, నీటి కేటాయింపులు, పాలమూరు డిఎండి ప్రాజెక్టులకు జాతీయ హోదాపై ఎజెండాను ఇచ్చింది. కేవలం బనకచెర్లపై మాత్రమే చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, రేపు జరగబోయే సమావేశానికి ఇటు ఏపీ ఇచ్చిన ఎజెండాకు నో చెప్పినట్టుగా తెలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? రేపు జరగబోయే బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి సమావేశానికి ఇటు కేంద్ర ప్రభుత్వం ఏదైతే లేఖలు పంపించింది ఇరు రాష్ట్రాలకు సంబంధించి, కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం రేపు ఈ సమావేశానికి హాజరు కావట్లేదంటూ కూడా ఏపీకి షాక్ ఇచ్చింది. బనకచెర్ల మీద చర్చకు సస్యమేర అవుతుంది తెలంగాణ ప్రభుత్వం. ఢిల్లీలో కేంద్ర మంత్రి సమక్షంలో రేపు జరిగే తెలంగాణ ఏపీ సీఎంల సమావేశంలో బనకచెర్లపై చర్చించాలంటూ కూడా సింగిల్ ఎజెండాగా ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుకు అనుమతులు, నీటి కేటాయింపులు, పాలమూరు డిండి ప్రాజెక్టులను జాతీయ హోదా ఇవ్వడం తెలంగాణ ఎజెండాగా కూడా పంపింది. ఇక ఏపీకి ఇచ్చిన బనకచెర్ల ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంగళవారం అంటే ఈ రోజు ఉదయాన్నే కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. ఇక రేపటి సమావేశంలో బనకచెర్లపై చర్చించాల్సిన అవసరం లేదంటూ కూడా ఈ లేఖలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రెండు రాష్ట్రాలకు సంబంధించి వివాదం గత కొంతకాలంగా బనకచెర్ల ప్రాజెక్టుపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వానికి అన్యాయం జరుగుతోంది, ఏపీ ప్రభుత్వానికి బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అనుమతులు ఇవ్వద్దంటూ కూడా గతంలో ఇటు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖకు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు లేఖ రాశారు. ఆ తర్వాత స్వయాన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి ఏపీ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఏపీకి కనుక నిర్మాణానికి బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తే కనుక తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన వారు అవుతారు. తెలంగాణ రాష్ట్రం తీవ్ర నష్టపోతుంది. తెలంగాణ రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి గోదావరి నీరు మాకు కూడా అంటే వేస్టేజ్ గా పోయే వాటర్ అనేది మాకు కూడా అవసరం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం నష్టపోతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు నష్టపోతారు. ఏపీ ప్రభుత్వానికి ఈ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇవ్వొద్దు అంటూ కూడా ప్రధానంగా గతంలో ఢిల్లీ పర్యటనకు వచ్చి సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు. ఇటు కేంద్ర ప్రభుత్వానికి అనుమతుల కోసం బనకచెర్ల ప్రాజెక్టును నిర్మాణం చేపట్టాలని 3 దశల్లో నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఇటు పోలవరం ప్రాజెక్టు సంబంధించి గోదావరి నీటిని ముందుగా కృష్ణా నది అంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి బోలాపల్లి, అక్కడ నుంచి బనకచెర్లకు 3 దశల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించి డిపిఆర్ ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. దానికి సంబంధించి అనుమతులు ఇవ్వడమే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు అనుమతులు ఇవ్వాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ ఇటీవల జూన్ 30వ తేదీన
ఇటు పర్యావరణ అనుమతులు ఇవ్వడం లేదు అంటూ కూడా ఏపీ ప్రభుత్వానికి కేంద్ర పర్యావరణ శాఖ ఒక లేఖ కూడా రాసింది. తాత్కాలికంగా అడ్డుకట్టపడినట్టుగానే గతంలో కనిపించింది. కానీ ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలంటూ మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎంల హోదాలో ఈ సమావేశం జరగాల్సి ఉంది. రేపు మధ్యాహ్నం 2:30 ఈ సమావేశానికి రాను అన్నట్లుగానే, అంటే రేపు సమావేశానికి రాకపోవచ్చు అన్నట్లుగా కొంత సమాచారం అయితే దానికి సంబంధించి ఏపీకి తెలంగాణ షాక్ ఇచ్చినట్లుగా ప్రధానంగా తెలుస్తుంది. రేపు జరిగే సమావేశంలో బనకచెర్లపై ఎటువంటి చర్చ జరిగే అవకాశం లేదు. చర్చకు సత్యమేరంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఉదయమే లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వానికి. కేవలం ఏదైతే పెండింగ్ ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, పాలమూరు డిండి ప్రాజెక్టులను జాతీయ హోదాకి ఇవ్వడం వంటి ప్రధాన ఎజెండాగా లేఖలో పేర్కొంది. కానీ ఇటు ఏపీ ప్రభుత్వం మాత్రం ఏదైతే తెలంగాణ ఏపీ సీఎంల సమావేశంలో బనకచెర్లపై చర్చించాలంటే కూడా సింగిల్ ఎజెండాగా ఏపీ ప్రభుత్వం ఇవ్వడం పట్ల కూడా కొంత తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే రేపు జరగబోయే సమావేశానికి తెలంగాణ హాజరు కానట్లుగా సమాచారం అయితే అందుతుంది. అంటే మాక్సిమం రేపు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఇరిగేషన్ శాఖ అధికారి కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ ఎవరు కూడా రేపు జరిగే సమావేశానికి హాజరయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు. రైట్, థ్యాంక్ యూ శివ.